హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కట్టెల పొయ్యి రుచులు. ఈరోజు కట్టెల పొయ్యి మీద ఎంతో రుచికరమైన పుదీనా, కొత్తిమీర, టమాటా పచ్చడి అయితే చేయబోతున్నానండి. పక్కన 2 కుండలు పెట్టేసింది అమ్మ, ఏం చేసేస్తుందో అనుకోవచ్చు. ఏం కాదండి, అవైతే వాటర్ కాసుకొని స్నానాలు చేసిన తెపాలాలు ఒకదాని మీద ఒకటి అలా పెట్టేశాను అనమాట. ఇంకా పుదీనా అవి రెడీ చేసుకున్నాను. ఫ్రెష్గా తెచ్చాను, నిన్న ఒలిచి పెట్టాను. మార్నింగ్కి అవి అలా అయినాయి అనమాట. కానీ అయినా సరే చాలా బాగానే ఉన్నాయండి. వాటితోటి ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, టమాటా పచ్చడి చేసేసుకుందాం. చాలా ఈజీగా, సింపుల్గా, ఎంతో టేస్టీగా. ఇప్పుడు ఆయిల్ వేసి అందులో తగినంత ఆయిల్ వేయండి. మూకుడు పెట్టేసి ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూన్ వేయండి. ఇంకా అందులో పుదీనా, పచ్చిమిర్చి తగినంత. ఎక్కువ స్పైసీ వేసుకోకండి. ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఒకటి ఎక్కువ వేసుకోండి తప్ప ఎక్కువ స్పైసీ వేసుకోవద్దు. అంటే తినద్దు, మనం ఆకుకూర ఎక్కువ తినాలి తప్ప స్పైసీ వద్దు మరీ ఎక్కువగా, సరేనా? ఇప్పుడు అందులో పచ్చిమిర్చి వేసాను, కొత్తిమీర కూడా వేసాను, టమాటాలు అవి కట్ చేస్తున్నాను. ఒక ఎల్లుల్లిపాయ, కంపల్సరీ ఎల్లుల్లిపాయ వేసుకోండి. పచ్చిమిర్చి తగ్గించండి, ఎల్లుల్లిపాయ కంపల్సరీ వేసుకోండి. ఎల్లుల్లిపాయ వేసుకోవడం వల్ల చాలా మంచిది. ఇప్పుడు టమాటాలు కూడా ముచ్చుకులు అవి తీసేసి చక్కగా చీరికలు అవి చీరేసి నేను అందులో వేసేస్తాను. ఇంకా కొత్తిమీర అంటారా, చిన్న చిన్న పీసెస్ కింద కూడా కట్ చేసుకోండి. అలా కాడలతో వేసేసిన ఏం పర్వాలేదు, చక్కగా మగ్గిపోతుంది మనకి. ఆ వేడికి అది కూడా టమాటాలు వేస్తాం, అందులోంచి వచ్చిన వాటర్ ఆల్రెడీ ఆకుకూరల పుదీనాలోంచి కొత్తిమీరలోంచి కూడా వాటర్ అనేది వస్తుంది. కొంచెం ఉప్పు పసుపు వేసామంటే చాలు, బాగా నీళ్ళు అది ఊరుతుంది. మంచిగా వాటర్ తోటి మనం వేసిన కొంచెం ఆయిల్ తోటి బాగా మగ్గిపోతాయి అన్నమాట అవన్నీ కూడా. ఇప్పుడు టమాటాలు అవి కూడా వేసేసి మంచిగా పసుపు, ఉప్పు తగినంత, ఉప్పు తక్కువ ఉప్పు వేసుకోండి, ఎక్కువ ఉప్పు అయితే వేయద్దు. ఎందుకంటే మనకు ఆకుకూరలో అది ఎక్కువ ఉప్పు పట్టదు. చక్కగా కలిపేసుకొని ఒక్కసారి మూత పెట్టి బాగా మగ్గబెట్టేసారంటే మంచిగా ఇంకా పచ్చడి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఓన్లీ మగ్గడం వరకే, ఇంకా మూత పెట్టాలి కంపల్సరీ. చూసారా, నేను వేసిన కొత్తిమీర ఎంత ఈజీగా మగ్గిపోయింది. నేను కాడలతో వేసాను, అయినా సరే మగ్గిపోయింది మంచిగా. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చింతపండు అలాంటిది ఏమీ లేకుండా మంచిగా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. తప్పకుండా ఇలా ట్రై చేయండి. చింతపండు ప్రతి దాంట్లోనే ఏ అవసరం లేదు. పులుపు చాలామంది చింతపండు తినకూడదు అనుకుంటారు, అలాంటి వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. చింతపండు వాడకపోవడం, తక్కువ వాడటం చాలా మంచిది చెప్పాలి అంటే. మూత పెట్టేసుకొని అలా మగ్గబెట్టేసుకోవాలి మనం అతిని. వాటర్ ఊరుతుంది కంపల్సరీ, చూడండి అందులోంచి వాటర్. అదిగో చూసారా, నేను చెప్పాను కదా, అదిగో నేను అందులోంచి వచ్చిన వెజిటేబుల్స్లోంచి, టమాటాలోంచి వచ్చిన వాటర్ అంతా కూడా చక్కగా మగ్గనిస్తుంది అనమాట. అదంతా కూడా ఎండ చూసారా, సూర్యుడు ఎంత బాగున్నాడు, ఆ మొక్కలు అవి కూడా అక్కడ అవన్నీ చూసుకుంటూ ఇంకా ఇక్కడైతే వంట అయితే చేసేస్తున్నాను నేను. ఇప్పుడు మనకి బాగా మగ్గిపోయినాయండి చక్కగానే. ఇప్పుడు దాన్ని దించేసి చల్లారనిద్దాం. ఇప్పుడు ఇది చల్లారిపోయిందండి, దీన్ని మిక్సీ పట్టేసుకుందాము. కొంచెం బరకగా అలా ఉండాలి, మరీ మెత్తగా కాదు, సరేనా? ఇదిగోండి, పచ్చడి అయితే ఇలా రుబ్బేసుకోవాలి మనం మంచిగా. ఇదిగోండి, టేస్ట్ అది కూడా ఉప్పు అది సరిపోయిందో లేదో చూసుకోండి, సరిపోతే వేసి మిక్సీ పట్టుకోండి, సరేనా? ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుందాం. మనం అదే మూకుడులో మనం కొత్తిమీర అయ్యి చక్కగా మగ్గించుకున్నాం కదా, అదే మూకుడులో కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా పొయ్యి మీద పెట్టేసుకోండి. ఇక్కడ 2 ఎల్లుల్లిపాయలు రేకలు చూడండి, చక్కగా 2 ఎల్లుల్లిపాయలు ఇలాగ ఒలుచుకున్నానండి. ఇప్పుడు దాన్ని కొంచెం చితకొడతాను, అంటే కొంచెం ఆయిల్లో వేసినప్పుడు పేలకుండా ఉండడం కోసం. మనం తాలింపు కోసం ఎల్లుల్లిపాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చడి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. మాకు బాగా ఇష్టం, బాగుంటుంది పచ్చడి కూడా తినడానికి అన్నంలో అది. మనకి ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు అందులో ఆవాలు, జీలకర్ర, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు, మనం ఎల్లుల్లిపాయలు ఒలుచుకున్నాం కదా అవి కూడా, ఎండుమిర్చి, 2-3 రెబ్బలు కరిమాకు, ఇప్పుడు కొంచెం ఇంగువ 1/2 స్పూన్ వేసుకోండి. అలాగా చాలా బాగుంటుంది ఫ్లేవరు. వేగినాయి కదండి, ఇప్పుడు
ఈ కొత్తిమీర రుబ్బు పెట్టుకున్నది వేసేసుకుందాం. మనం రైస్లో తినేటప్పుడు ఇలా తాలింపు వేసుకోండి. అదే టిఫిన్లోకి అది అవుతే కనుక తాలింపు అవసరం లేదు. ఇదిగోండి కొత్తిమీర పచ్చడి రెడీ మనకి. ఇదిగోండి కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది, దించేసుకున్నాను. ఇప్పుడు వేడివేడి అన్నంలో చక్కగా కొంచెం నెయ్యి వేసుకొని మనం తిన్నామంటే చాలా చాలా బాగుంటుంది. అదే టిఫిన్లోకి అది అవుతాయి కనుక ఇదిగోండి మిక్సీలోనే మనం ఇలాగ కొంచెం ఇలా రుబ్బేసుకుంటామా, వాటర్ ఎక్కువగా వేసుకొని కొంచెం అంటే మనకి పల్చగా ఇడ్లీలు ముంచుకొని తినడానికి, దోశలు ముంచుకొని తినడానికి వాటర్ వేసుకొని మెత్తగా రుబ్బుకున్నారంటే చాలా బాగుంటుంది. ఇంకా తాలింపు ఏమీ అవసరం లేదు. రైస్లోకి మాత్రం ఇలా తాలింపు పెట్టుకోవాలి. చక్కగా కొంచెం నెయ్యి వేసుకొని అన్నంలోకి తింటే చాలా చాలా బాగుంటుంది. కొత్తిమీర పచ్చడి రెడీ మనకి. కొత్తిమీర పుదీనా టమాటా పచ్చడి.